3 రోజుల నుండి ఇంద్రబాబు ఇంట్లో నుండి బయటికే వస్తలేడట. తలుపులు పెట్టుకొని లోపలనే ఉన్నాడట. ఎవరినో గట్టి గట్టిగా తిడుతున్నాడట. మరి ఆయన బాధ ఏందో కనుక్కుందాం ఓసారి. ఇంద్రబాబు ఏదో సీరియస్ గా ఆలోచిస్తున్నట్టున్నాడు. సారు నమస్తే. ఏంది సార్ ఏదో టెన్షన్లు ఉన్నారు? మీరు ఓడిపోతున్నారని కొత్త సర్వే ఏమన్నా వచ్చిందా? నీ ఓటమి కన్ఫర్మ్ అయిందా? ఏ చింత ఓటమి గురించి కాదు, నన్ను వెన్నుపోటు పొడవాలని చూస్తున్న వాళ్ళ గురించి. ఏందేంది? వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ అయిన మిమ్మల్ని వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారా? ఎస్, ఎన్ని రోజులు నా భక్తున్నని చెప్పి నాకే వెన్నుపోటు పొడవాలని చూస్తావు. అంటే పాముని ఇంకో పాము కాటేసినట్టే మీ వాళ్ళే మీ మీద కుట్రలు చేస్తున్నారా? అయితే ఇంతకు ఎవరు సార్ వాళ్ళు? బద్దం ఎంకన్నా అని మా పార్టీ నాయకుడే నా వెనకాల గోతులు నవ్వుతా ఉన్నాడు. ఓ ఆయన ఏం చేసిండు? నన్ను తప్పించేసి మా మాలోకానికి పార్టీని అప్ప చెప్పాలి అంటున్నాడు. ఎంత ధైర్యం అతనికి? అంటే ఇంకొక 6 నెలలే ఉంటది అయితే మీకు. దేనికి? పార్టీని మాలోకానికి అప్ప చెప్తే 6 నెలల దుకాణం బంద్ చేసుకున్నాడే కదా మీరు. అఫ్ కోర్స్ ఎవరికి అప్ప చెప్పినా చెప్పకున్నా రిజల్ట్ తర్వాత ఎట్లా మీ దుకాణం బంద్ అవుతుంది అనుకోండి. నువ్వు కూడా అలాగే అంటే అటు పబ్లిక్ నమ్మక మా వాళ్ళు గోతులు అవి ఇంకా నేనేం చేయాలి? పాము మంత్రం వేసేటోడు పాము కాటకే బలైనట్టు వెన్నుపోటు పొడిచి పార్టీని గుంజుకున్న మిమ్ముల అదే వెన్నుపోటు పొడిచేటట్లున్నారు కదా. దట్ ఈస్ మై బాధ, దట్ ఈస్ మై ఆవేదన. అయినా అదేమన్నా మీరు ఓ కష్టపడి సొంతంగా డెవలప్ చేసుకున్న పార్టీనా తీరాదండి. మీ మామ దగ్గర నుండి గుంజుకునేదేనాయే. ఇప్పటికే ఉచితార్థంగా స్టేటస్ అనుభవించిండ్రు. అందుకే అంటారు మరి కర్మ మనం చేసేదే మనకు తిరిగిస్తుంది అని. ఆయన ఎవరో ఇన్నొద్దులు మీకు భజన చేసిండు. ఇప్పుడు మీకు వయసు అయిపోయింది, ఇక మీతోని ఏమీ కాదని అర్థమైనట్లున్నది. ఇప్పుడు మీ మాలోకానికి మస్కా కొడుతున్నాడు. అది ఆర్ట్, అందులో తప్పే ఉన్నది. మీరు నేర్పించిన ఆర్టే కదా. ఇంద్రబాబు ముచ్చట్ల బద్ద వెంకన్న చేసినట్టే చంద్రబాబు గారి విషయంలో కూడా బుద్ధ వెంకన్న అట్లనే వాళ్ళ పార్టీ పగ్గాలు ఇక లోకేష్ బాబు గారికి అప్పచెప్పాలి అని అన్నాడట. చంద్రబాబు సారు ఎంత బాధతోటి ఉన్నాడో ఆ మాట విని పాపం.